ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారన్న యాంకర్ ప్రశ్నకు సీఎం జగన్ ఖచ్చితంగా మిస్ అవుతున్నా అని సమాధానమిచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిందన్నారు. కానీ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయని బదులిచ్చారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ లోకి వెళ్లిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్టు చేస్తోందన్నారు. షర్మిలని ఏపీ కాంగ్రెస్ ను రేవంత్ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యురాలు అయి ఉండి బయటకు వెళ్లడం, శత్రువులతో చేతులు కలపడం బాధ కలిగిస్తోందని సీఎం జగన్ అన్నారు. మొత్తానికి తొలిసారిగా సీఎం జగన్ విభేదాల గురించి ఇలా చెప్పారు. సో సీఎం జగన్ ఇప్పుడు తాజాగా అయితే ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకైతే సమాధానం ఇచ్చారు. సో ఈ క్రమంలో సోదరిని మిస్ అవుతున్నారని అడిగినప్పుడు ఖచ్చితంగా మరి మిస్ అవుతున్నానని, ఆమె వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం, కానీ ఆమె పట్ల ఆలోచనలున్నాయి. నేను ఎందుకుండను? సో షర్మిలతో తన పరిస్థితిని మెరుగుపడాలని కోరుకుంటున్నారని అడిగిన క్వశ్చన్కి దురదృష్టవశాత్తు ఆమె తీసుకున్న లైన్ వల్ల పరిస్థితులు ఇప్పట్లో బాగుపడవని జగన్ చెప్పారు. మా తండ్రి కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఎలా వేధించిందనే దానికి సాక్ష్యమే నేను. మా కుటుంబానికి కాంగ్రెస్ చేసిన పని వల్ల రాహుల్ పట్ల మంచి అభిప్రాయం లేదంటూ జగన్ చెప్పారు. సో ఈ సందర్భంగా షర్మిల ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావడం లేదని, అలా వెళ్లడం వల్ల ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు చేసి ఇబ్బంది పడుతోందంటూ ఆయన చెప్పిన విషయాలు చూస్తుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.